హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ వీడియోలో నేను ఒక శారీ తీసుకొని పండగకి మా పిల్లలకైతే డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. అవైతే ఎలా వచ్చిందో మీకు ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను కదా. ఒకసారి డీటెయిల్గా నేను చూపిస్తాను అసలు ఎలా డిజైన్ చేశాను అనేది. స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. ఇద్దరికి డిజైన్ చేశాను. సో ఇందులో నాకు బ్లౌజ్ పీస్ వచ్చింది అండ్ ఫుల్ శారీ కూడా నేను యూజ్ చేసుకున్నాను. ఆ బ్లౌజ్ పీస్ తోటి నేను పైన టాప్‌కైతే డిజైన్ చేశాను. సరిపోయిందండి. 1 మీటర్ అయితే ఉంది. అండ్ కొంచెం క్లాత్ కూడా మిగిలింది. సో దాంతోటి నేను డ్రెస్ డిజైన్ చేసుకుంటాను. అది కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తాను. ఇదొచ్చేసి 2-3 ఇయర్స్ బేబీ కోసం అండ్ 4-5 ఇయర్స్ బేబీ కోసం అయితే నేను డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదొచ్చేసి మా పెద్ద పాప కోసం అండి. ఇది 4-5 ఇయర్స్ బేబీ కోసం. దీనికి పెద్ద బార్డర్ అయితే వచ్చింది. ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఎవరైనా విజిట్ చేయకపోతే చూడండి. మీకు ఈ డ్రెస్‌ని మనం 2 ఇన్ 1గా కూడా స్టైల్ చేయొచ్చు. దీనికి నేను ప్రిల్స్ పెట్టి ఐరన్ కూడా చేశాను. ఐరన్ చేశాక అసలు కంప్లీట్ లుక్ అనేది చేంజ్ అయిపోయింది. దీనికి బ్లౌజ్ కూడా 1 మీటరే వచ్చింది. ఇద్దరికి నేను అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసేసాను. కరెక్ట్ క్లాత్ అయితే సరిపోయిందండి. ఇద్దరికి సేమ్ మోడల్ బ్లౌజే నేను స్టిచ్ చేశాను. యాపిల్ కట్ ఉంటారు కదా, సో అదే మోడల్లో అయితే డిజైన్ చేశాను. దీనికి మెయిన్ హైలైట్ ఏంటి అంటే హ్యాండ్స్ అండి. ఈ హ్యాండ్స్ని నేను డిఫరెంట్గా స్టిచ్ అనేది చేశాను. ఓన్లీ ఈ హ్యాండ్స్కి నేను వీడియో అనేది సపరేట్ వీడియో చేస్తాను. మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సేమ్ చిన్న పాపకు కూడా అలాగే నేను డిజైన్ అయితే చేశాను. పక్కన నేను పిక్చర్స్ అనేది యాడ్ చేస్తాను చూడండి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. సెకండ్ వన్ వచ్చేసి 3-4 ఇయర్స్ బేబీ కోసం అయితే నేను డిజైన్ చేశాను. ఇది కూడా సేమ్ మెథడ్, ఈచ్ అండ్ ఎవ్రీ సేమ్ అయింది. కాకపోతే దీనికి బార్డర్ అనేది చిన్నగా అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ నేను డోరీస్ పెట్టేశాను. అండ్ ఇది నెక్ కొంచెం చిన్నగా వచ్చింది కదా, సో బ్యాక్ సైడ్ కూడా నేను ఉక్స్ అనేది పెట్టేశాను. మనకి వేసుకోవడానికి కొంచెం బాగుంటుందని. చూసారు కదా, ప్రిల్స్కి మనం ఐరన్ చేస్తేనే బాగుంటుంది. సేమ్ పాపకు కూడా సేమ్ అయితే బ్లౌజ్ అయితే డిజైన్ చేసేసాను. సేమ్ యాపిల్ కట్ అండ్ హ్యాండ్స్. బ్యాక్ సైడ్లో నేను జిప్ అనేది యాడ్ చేశానండి. ఉక్స్ అయితే పెట్టలేదు. చూసారు కదా పిక్స్‌లో ఎంత బాగా కనిపిస్తుందో. మీకు ఎవరికైనా ఈ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. అండ్ ఇందులో కొంచెం క్లాత్ అయితే మిగిలింది. సో ఆ క్లాత్ తోటి నేనైతే డ్రెస్ అయితే డిజైన్ చేసుకుంటాను. ఈ డ్రెస్‌ని నేను 1 డేలోనే స్టిచ్ చేశాను. సో నాకు టైం అనేది సరిపోలేదు. నేను మామ్‌ది చేయలేదు. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్‌లో అప్లోడ్ చేస్తాను. సగం మాత్రమే స్టిచ్ చేశానండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, సో కొంచెం ప్రిల్స్ మాత్రమే పెట్టాను. ఈ డ్రెస్ కూడా కంప్లీట్ అయినాక మీకు వీడియో అనేది పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.